గ్రంథము బైబిల్ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. It every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. That's it. హల్లెలూయా. దేవుడు ఇంతవరకు కూడా తన ఆరాధన కార్యక్రమాన్ని తన మహిమతమే జరిగించుకున్నాడని నమ్ముతున్నాం. మరి మిగతా కార్యక్రమం కూడా ముందుకు వెళ్దాం. ప్రాముఖ్యమైన అంశము మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. చాలా ప్రాముఖ్యం కనుక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకున్నారో, మరి ఎవరెవరితో ఏ మాటలతో దేవుడు మరి ఆదరించాలనుకున్నాడో, ఉజ్జీవింపజేయాలనుకుంటున్నాడో, మరి దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాం. ఈ మాటలు మరి కొన్ని మాటలు దేవుని యొక్క మరి ఇంట్లో మనం ఆశీర్వాదాన్ని ఈ మాటలు మనం తెలియజేసుకుందాం. ప్రస్తుత గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అయితే ఈ దినం యొక్క మరి దేవుడు మనకు తెలియజేసే మాట, దేవుడు మనతో మాట్లాడే మాటలు మరి గడిచిన వారం దినాల్లో అనేక దినాల్లో దేవుడు ఒక్కొక్క మాట చొప్పున మనతో మాట్లాడుతూ మనల్ని విశ్వాసంలో బలపరుస్తూ మరి ముందుకు వెళ్తున్నాం. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనకు బలపరుస్తున్నాడు కనుక మరి యొక్క మాటతోటి ఈ దినాన్ని దేవుని ద్వారా మనం తెలుసుకుంటానికి మన హృదయాన్ని మన ఆత్మ సిద్ధపరచుకుందాం. మరియు అందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటల ద్వారా మన జీవితాన్ని పట్టుకోవాలని దేవుడు మరి తెలియజేస్తున్నాడు. అందరికీ తెలిసిన విషయాలే ప్రాముఖ్యంగా మన ఈ లోకంలో జీవిస్తుంటున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎందుకు జీవిస్తున్నామో మరి కొంతమందికి అయితే తెలియదు. కానీ కొంతమంది దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నవారు మాత్రమే మరి ఎందుకు దేవుడు నన్ను జన్మింపచేశాడు, ఎందుకు మనం జీవిస్తున్నాము, మరి తర్వాత జీవితం తర్వాత ఏంటి ఈ యొక్క జీవితాంతకాలం యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది, ఏమవుతాం మనం అన్న విషయాలు అప్పుడప్పుడు మనకు కొన్నిసార్లు ఆలోచనలోకి వస్తాయి. కానీ మనం వాటిని ఏం చేస్తామంటే, సాతాను ఏం చేస్తాడంటే దాన్ని పక్కన పెట్టించి మిగతా విషయాల్లో మనల్ని మరి బిజీలో పెట్టడం చేస్తూ ఉంటాడండి. సాతాను చేసే పని మనం కూడా అలాగే ఆ బిజీలో పడిపోయి జీవితాంతం మరి దినమంతా కూడా ఆ యొక్క పనులతోటి మనము సతమతం అయిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ దినాన్ని దేవుడు తెలియజేసే మాటలు ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఈ యొక్క జీవిత కాలము లేక ఆయుస్సు, మరి దేవుడు మనకి ఆయుస్సునిస్తూ మరి జీవింపజేస్తున్నాడండి. ఒక్కొక్క దినం మనకిస్తూ మనల్ని ఆయుస్తో మనల్ని నింపి మనకి ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ఏ దినము మన యొక్క జీవిత కాలం యొక్క అంతమో మనకి తెలియదండి. మన జీవిత అంతము ఓన్లీ దేవునికి మాత్రమే తెలుసు. ఏ దినం వరకు మనం బ్రతుకుతామో, ఏ దినము మనకు ఆఖరి దినం అవుతుందో అది దేవుడికి తెలుసు. కానీ మానవులైన వారికి ఎవ్వరికి కూడా అది తెలియదు. అంతు చిక్కని రహస్యం అన్నమాట అండి ఇది. మరి ఆరోగ్యం ఉన్న వాళ్ళు మరి కూర్చునే ప్రాణాలు విడిచిపెట్టిన సందర్భాలు లేకపోలేదండి. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఇవి మరి కొంతమంది అయితే చనిపోతారన్న పరిస్థితుల్లోకి వెళ్ళి కూడా బ్రతికి మళ్ళీ కొంతకాలం బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ ముఖ్య కారణం ఒకళ్ళు ఆయన ఇచ్చికే గురించి మనకి జ్ఞాపకం వస్తూ ఉంటారు. కానీ ఉదయకాల సమయంలో ఆయుష్ను గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మరి ఇంత చెప్పాను కదండి, ఆరోగ్యంగా ఉంటూ మరి ఎంతో సంతోషంతో ఉంటూ మరి ప్రాణాలు విడిచిపెట్టేవారు చాలా మంది ఉంటారు. అన్ని పరిస్థితులు బాగుండు కూడా అది నిజంగా నేను అంటాను, అది మంచి మరణమే అంటానండి కదా. చాలా మంది ఏం చేస్తారంటే వృద్ధాప్యం వరకు దేవుడు బ్రతికిస్తూ ఉంటాడు. తర్వాత ఆ వృద్ధాప్యంలో అనేకమైనటువంటి కష్టాలు బాధల్ని భరిస్తూ ఉంటారండి. అందుకనే కదా మాట ఉంది, మరి మనిషి యొక్క ఆయుష్ ఎంతండి 60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. కానీ దాని అంతమంతా కూడా ఆయాసమే
దుఃఖమే అనేసి అంటూ ఉంటాడు మాట. నిజమే కదండి. 80 సంవత్సరాలకు ఒక దేవుడు ఆయుష్ ఇస్తే మరి బ్రతకడం మంచిదే. తర్వాత కూడా 100 సంవత్సరాలు బ్రతికిన వాడు కూడా చాలా మంది ఉన్నారండి. కానీ అవంట ఎంతో ఆయుష్కరంగా దుఃఖకరంగా ఉంటాయనేసి దేవుడు తెలియజేస్తాడు. నిజమే కదండి. మరి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలా చాలా మరి మన శరీరము మనతో కోఆపరేట్ చేయదండి అన్ని విషయాల్లో. కనుక ఎంతో బలహీనతలు వస్తూ ఉంటాయి. ఎంతో బలం ఉంటేనే కానీ ఆ బలహీనతలు మనము తట్టుకోలేము. యాంటీబయాటిక్ అంటారు కదండి. మరి వ్యాధి నిరోధక శక్తి బాడీలో ఉంటే మరి అది తట్టుకోగలదు అన్నమాట. వ్యాధి నిరోధక శక్తి కానీ మన బాడీలో లేకపోతే మరి అనేకమైన అనారోగ్యాలతో మనము బాధపడుతూ ఉంటాం. కనుక దేవుడు ఇచ్చిన ఆయుష్ని మరి ఎంతో సంతోషంతో ఆనందంతో శక్తివంతంగా మనం జీవించాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎంతమంది అయితే దేవుడిని నిజదేవుడిని తెలుసుకుని ఆయనలో ఉంటారో మరి ఏ విధమైనటువంటి బాధలు శ్రమలు వచ్చినా అనారోగ్యాలు వచ్చినా కూడా దేవుడిలో కలిగి ఉండి మరి సంతోషంతో తృప్తితో జీవించేవారు చాలా మంది ఉంటారు. దేవుడు కూడా ఆ విధంగానే ఉండమని కోరుకుంటున్నాడు. మరి మరి ఏంటంటే ఆరోగ్యంగా ఉంటూ శక్తివంతులుగా ఉంటూ చనిపోయిన ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడని మా స్నేహితుడు. నిజంగానే ఆయన నేను మరి చిన్నప్పటి నుంచి దేవుని యొక్క సంఘానికి వెళుతూ మా కుటుంబంతో మరి ఆయన కూడా వస్తూ ఆ చిన్న యవన కాలంలో మేము ఏం చేసేవాడు అంటే ఆయనేమో ఒక బ్యాంగో డ్రమ్స్ వాయించేవాడు అండి. మంచి శక్తివంతుడు, మంచి జ్ఞానవంతుడు కుర్రాడు. వయసు మరి యవన ప్రాయంలో ఉంటుండగానే దేవుని సన్నిధిని ప్రేమించి మేము ఆ యొక్క పాటలు వాయిద్యాలు వాయించడంలో అతను కూడా వచ్చి బ్యాంగో డ్రమ్స్ పట్టుకుని వచ్చి అక్కడ రాజమండ్రిలో ఉంటూ ఉండేవాడు అండి. మేము అతను వచ్చి వాయిస్తూ ఉండేవాడు. చాలా సంతోషంగా ఉండేది పాటలు పాడుతూ ఉంటే. అంతేకాకుండా మేము ఆ సంఘంలో వాయిస్తుంటుంటే పాడుతుంటుంటే మరి ఇతర సంఘాల్లో వాళ్ళు కూడా మరి మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మమ్మల్ని పిలవడం, మేము అక్కడికి వెళ్ళడం, 3 రోజులు దౌడేశ్వరం అనేసి చెట్టిపేటని అలాగే వెస్ట్ గోదావరి అనేకమైన ప్రాంతాల్లో మమ్మల్ని యవనస్తులుగా ఉంటున్నప్పుడు మమ్మల్ని పిలిచేవారు. ఒక యవనస్తులు హార్మోనియం వాయించేవాడు. ఈ విధంగా మేము ఆ యొక్క పరిచర్యలో మేము అందరూ యవనస్తులుగా ఉంటున్నప్పుడు ఎంతో సంతోషంతో దేవునితో వాయిద్యాలు వాయిస్తూ దేవుని మహిమపరచామండి. నాకు చాలా మరి ఎంతో మరి ప్రాముఖ్యమైనటువంటి స్నేహితుడిగా మరి అతను ఉండేవాడు అండి. డేవిడ్ అండి ఆయన పేరు. తర్వాత నేను సర్వీస్లోకి వెళ్ళిపోవడం, ఆయన వచ్చాము ఒక చిన్న ఉద్యోగం వచ్చి చెన్నైలోకి వెళ్ళి అప్పుడు మద్రాసు అని ఉండేదండి. మరి అక్కడ వాళ్ళ మామయ్య కెమెరామ్యాన్ అండి, ఫిలిం ఫీల్డ్ సినిమాలు తీసేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కెమెరా అసిస్టెంట్ గా అక్కడ పనిచేస్తూ ఉండేవాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. మరి మధ్య మధ్యలో ఫోన్లు చేస్తూ ఉండేవాడు. నేను మాట్లాడుకున్నాను. మరి ఆల్ ఆఫ్ సడన్ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే మా తమ్ముడు చెప్పాడు, ఆ డేవిడ్ మరి 50 సంవత్సరాలు ఉండొచ్చండి ఆయన వయసు. ఎంతో శరీర దారుఢ్యం కలిగినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి ఇంట్లో కూర్చుని టిఫిన్ తిన్న తర్వాత కూర్చునే ప్రాణాలు విడిచిపెట్టాడంటే నాకు ఎంతో బాధ ఉంది. ఎందుకంటే ఆయనతో కలిసి నేను తిరిగిన దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఆయన ఫోన్ చేసినప్పుడు నాకు ఏం చెప్పాడు అంటే నా 2 పిల్లలు, నా కుమారులు 2, ఆ 2 కుమారులు కూడా ఆదివారం తెల్లవారు లేచి స్నానం చేసి మరి వాళ్ళు వెళ్తున్న రెగ్యులర్ చర్చికి వెళ్ళి అక్కడ మరి ఆ దేవుని సన్నిధిలో మరి యొక్క సంఘాన్ని సిద్ధపరిచేవారు అంటాడు. ఆదివారం ఆరాధన నిమిత్తం ప్రతి ఆదివారం కూడా ఈ విధంగా తెల్లవారే 2 కుమారులు కూడా వెళ్ళి ఈ విధంగా చేస్తున్నారని ఆయన చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఈ విధంగా మరి ఆదివారం ఉదయం వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి మరి ఆ యొక్క దేవుని ఆలయాన్ని సిద్ధపరిచిన వారు అతి తక్కువ మందిగా ఉంటారండి. ఇంకొక కుటుంబం కూడా ఈ విధంగా నాకు చెప్పారండి. స్టీఫెన్ పర్గర్ చర్చ్ చేస్తారంట. వాళ్ళు ఆ 2 కుమారులు కూడా ఉదయమే వెళ్ళిపోయి అక్కడ మరి వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. అంత మరి మంచి విషయాలు. మరి యవనస్తుడైతే నా స్నేహితుడు ఈ విధంగా 50 సంవత్సరాల వయసులో ఉండగానే అప్పుడు ఎవరు కూడా మనము ఎక్స్పెక్ట్ చేయమండి మరణం వస్తుందన్న విషయం. ఎందుకంటే ఆయన ఆరోగ్యం పాలవ్వలేదు, మరి బెడ్రీడన్ అవ్వలేదు. మరి తిరుగుతూ ఎంతో సంతోషంగా పని చేసుకుంటున్న సమయాల్లో అతని ప్రాణాన్ని మరి పోగొట్టుకుంటున్నట్టుగా మనం చూస్తాం. అంటే వయసుతోటి సంబంధం ఉన్నదండి ఈ యొక్క మరణానికి. ఏ వయసు అయినా కూడా మరి ఆ యొక్క మరణం మరి మెరుగుతుంది అన్నట్టుగా మన దేవుడు మన వాక్యాలు కూడా సెలవిస్తుంటున్నాయి. అయితే ఈ ఆయుష్ గురించి దేవుడు ఇచ్చే ఈ ఆయుష్ను మనము మరి జీవించాలి. దేవునికే మరి ఈ మరణం గురించి తెలుస్తుంది కనుక అటువంటి అంటే మరణం ముందు మరి మనకు
అంతం వస్తుంది. అదే మరణం. మరణానికి ముందున్న రోజులు అది ఎవరికో కానీ కొంతమందికి తెలియదు. అంటే అంతము గురించి నేను చెప్పబోతున్నాను. ఆయుస్సు నుంచి అంతం దగ్గరికి వెళ్దాం. మరి మరణకాలానికి ముందున్నటువంటి దినాలు మనము అంతమయ్యే పరిస్థితులు అన్నమాట అండి కదా. మరి ఈ యొక్క అంతం ఏ విధంగా ఉంటుందనేసి ఎవరికైనా ఆలోచన వచ్చిందా? నా మరణం ఏ విధంగా ఉండబోతుంది, మరణానికి ముందు నా రోజులు ఎలా ఉండబోతున్నాయి అన్న ఆలోచన ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారండి? ఎందుకంటే ఈ ఆయుష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంత ఆయుష్ దేవుడు మరి నీకు లెక్క రాసి ఉంచాడో మరి నాకు తెలియదు, కానీ దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో ఒకసారి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఏ వయసులో నేను చనిపోతాను అన్న మరి ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందండి? మరి ఇటువంటి ఆలోచన మనకి రావాలని కొంతమంది చూస్తాం. విన్నాను నేను, చనిపోక ముందే ఆయన యొక్క సమాధిని అంటే సిద్ధం చేసుకుని ఉంచుకుంటూ ఉంటాడంటే, చనిపోయిన తర్వాత ఈ సమాధిలో పెట్టండి అనేసి. ఆయన అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మరి చనిపోయినప్పుడు ఈ విధమైనటువంటి అవసరం పడుతుంది కనుక ఈ విధంగా కూడా సిద్ధపాటు కొంతమంది కలిగి ఉంటారండి, చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో అంతం ఎప్పుడు వస్తుందో మనకి ఒక ప్రశ్న మన హృదయంలో ఇప్పటివరకు మనం ఆలోచించలేదు, కానీ ఇప్పుడైనా మనము ఆలోచించవలసిన అవసరం ఉందండి. ఉందా లేదా అవసరం కదా? ఏదో దినాన్ని మన మరణం అవుతాము కనుక ప్రభువా నా మరణము లేక నా అంతం ఎట్లుందో నాకు తెలియజేయమనేసి దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. అంటే ఆ విధంగా మనం సిద్ధపడాలండి. ఏ సమయంలో వస్తుందో ఏ దినాన్ని వస్తుందో మనకు తెలియదు కనుక దేవుని ఆ యొక్క మరణం కోసం దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలండి. నా అంతం ఎలా ఉంటుందో, ఆఖరి దినాలు ఎలా ఉండబోతున్నాయో అలాగే ప్రభువును మనం అడగాలి. ఆఖరి దినాల్లో సంతోషంగా మనము మరణం అవ్వాలి. ఇందాక నా స్నేహితుడి గురించి చెప్పాను కదండి, ఏ వ్యాధి లేదు, ఏ మంచం లేదు, మరి తింటూ తిరుగుతూ ఆయన చనిపోయారు. ఆఖరి దినాల్లో ఎవరిని బాధ పెట్టకోకుండా చనిపోవడం చాలా మంచి మరణం కదండి. మంచి మరణం నాకు ఇవ్వు ప్రభు అని భక్తులు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారండి. అలాగే మనం కూడా మంచి మరణం నాకు ఈ ప్రభు, ఎవరిని తొక్కపెట్టుకోకుండా, ఎవరిని ఆయాసపరచుకోకుండా, ఎవరిని కష్టపెట్టుకోకుండా నాకు మంచి మరణం అని మనము ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా మనకి మంచి మరణాన్ని ఇస్తాడు. మరి యాక్సిడెంట్ల ద్వారా కానీ, మరి మంచం మీద పడి అనేక దినాలు శ్రమపడి కానీ మనం చనిపోకోకుండా మరి మంచి మరణం ఇవ్వాలంటే అది ఎవరికి సాధ్యమండి? అది దేవునికి మాత్రమే సాధ్యం. కనుక ఇటువంటి మంచి మరణాన్ని మనం పొందాలి, లేక మంచి అంతం మనకు రావాలని దేవుడిని మనం అడుగుతాం. ఉదయకాల సమయంలో దేవుడు ఎన్ని నిమిత్తం ఈ మాట మనం చూస్తున్నాడో నాకైతే తెలీదు, ఎవరికి ఈ మాట అవసరమో నాకు తెలియదు, కానీ పరమదేవుడైన దేవుడికి ఆయనకు మాత్రం తెలుసు. బైబిల్లో ఒక చెప్తున్నాడండి, ఎవరైనా మీకు తెలుసా నా అంతం ఎట్లుండునో చెప్తారమ్మా? హిజ్కియా మరణం అది. అయితే నేను చెప్పబోయే మాట ఏంటంటే, నా అంతము ఎట్లుండునో నాకు తెలుపుము ప్రభువా. దావీదు. ఓకే, దేవుడు మరి దావీదు తోటి ఈ మాటను పలికించాడు. అంటే దావీదుకి ఇందా చెప్పాను కదా, నా అంతం ఎట్లుండునో, నా మరణం ఎట్లుండునో నాకు తెలియాలని ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు, కానీ దావీదుకి ఆలోచన వచ్చిందంటండి. ఏంటి దావీదుకి ఈ మరణం గురించి ఎందుకు ఆలోచన రావాలండి? ఆయన మహారాజు. ఆయన ఏంటి దావీదు మహారాజు. ఆయన చిటికేస్తే చేయి దగ్గరికి వచ్చి ఆయనకి ఏం కావాలో అన్ని కూడా ప్రొవైడ్ చేసే అనేక మంది పరిచారకులు, సైనికులు ఉన్నారండి. ఇంతమంది సైనికులు ఉండగా మరి కుటుంబం చూస్తే పెద్ద కుటుంబం ఉందండి, అనేక మంది కుమార్తెలు ఉన్నారు. మరి ఆయనకి లోటైనది ఏదీ లేదండి. ఏది లేకపోయినా కూడా మరి ఆయన ఒకవేళ దేవుణ్ణి ఈ విధంగా అడగొచ్చాము, నా కుటుంబము మరి ఎంతో ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉండాలి ప్రభు అని దావీదు అడగలేదండి. అక్కడ లేక ఇంత పెద్ద దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు శక్తి ప్రభు అని దావీదు దేవుడిని అడగలేదండి. లేక నాకు ఇంతమంది శత్రువులు ఉన్నారు, ఈ శత్రువులు ఓడించడానికి కావలసినటువంటి శక్తి నాకు ఇవి ప్రభు అని దేవుడు అడగలేదండి. లేక సొలొమోను వలె మరి ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు తెలివితేటలు ఈ ప్రభు అనేసి దావీదు అడగలేదు. కానీ ఏమడిగాడండి? ఏమడిగారు? నా అంతం ఎట్లుండునో మరి నాకు తెలుపు ప్రభు అనేసి దావీదు అడిగాడు. నా వచ్చిన చూద్దాం, మీ అందరికీ గుర్తొస్తుందేమో. దావీదు కీర్తన మరి 39వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట తీసిన వారు మరి చదవచ్చుగా తెలియదు. యెహోవా నా అంతము ఎట్లు ఉండునది, నా దినములో ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను.
దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఇల్లదు. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. చూస్తారు కదా, ఇక్కడ దావీదుకి ఎలాంటి తలంపు వచ్చిందంటే, మరి తన యొక్క అంతము గురించి దేవునికి తెలుసుకోవాలనేసి ఆయనకి మరి ఒక ఆలోచన పుట్టిందండి. ఆలోచన పుట్టిన తర్వాత ఇంకా చెప్పాను కదండి, దేని గురించి కూడా ఆయనకి మరి విచారం కలగలేదు. కానీ అందరూ నరులు పోవునట్లుగా, మరణం అవుతున్నట్లుగా దావీదు కూడా మరణం అవుతాననేసి అతను ముందుగా తెలుసుకుని ఆయన దేవుని ఏమడుగుతున్నాడంటే, నా యొక్క యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుమని దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఆయన యొక్క దినాల ప్రమాణం అంటే కొలత అన్నమాట. అంటే ప్రమాణం అంటే ఎంత నా జీవితము నేను ఉంటానో బ్రతుకుతానో ప్రభువా నాకు తెలియజేయమనేసి అడుగుతున్నాడండి. మరి ఇప్పటికైనా మనకు ఒక ఆలోచన మనకి వస్తుందండి. మరి మన యొక్క అంతము ఏ విధంగా ఉండాలో మరి దేవుణ్ణి అడగడం, మన మరణం ఏ విధంగా సంభవించబోతుందో దేవుణ్ణి అడగడం మనం ఎప్పుడన్నా మరి ఆలోచన మనకు రావాలి. ఇంతవరకు మనకు రాలేదు కదండి ఆలోచన. నిజమే, మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకులు ఈ లోకంలో మరి ఈ లోకంలో కొట్టుకుపోతూ మనం అలా బ్రతుక్కుంటూ మనం వెళ్ళిపోతున్నాం. సాతానుడు అనేక విషయాలు మన హృదయాల్లో పెట్టి మరి ఈ విధంగా మరణం గురించి ఎవరికి కూడా ఆలోచించుకోకుండా ఫుల్ కంప్లీట్ గా బిజీగా ఉంచేస్తున్నాడండి మనుషుల్ని కదండి సాతానుడు. కనుక మరి దావీదు అయితే ఆయన పడుకుని ఆలోచించుంటాడు, మరి నా అంతము ఎలా ఉంటుందో, నా దినములు ఎన్ని దినములు బ్రతుకుతాను అనేసి దావీదుకి ఒక ఆలోచన ఉంటుంది. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన అంతం ఎలా ఉంటుంది, మన మరణం ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాలి. మరి అయ్యగారి మరణం మరి ఏ విధంగా మరణించారో మనందరికీ తెలుసు కదండి. బ్రతికున్నాం కాబట్టి మన కళ్ళతో మనం చూసాం ఏ విధంగా ఆయన చనిపోయారు. అలాగే మరి ఇంకా చాలా మంది ప్రభాకర్ మాస్టర్ గారు చనిపోయారు, మనం చూసినట్టున్నాం. కనుక ఈ విధంగా మనుషులు మరి చనిపోయిన తర్వాత బ్రతికున్న మనుషులు చనిపోయిన వ్యక్తి యొక్క మరణాన్ని లేక అంతం ఏ విధంగా ఉందో మనం చూస్తాం. మనం చెప్పుకుంటా కూడా చనిపోయిన తర్వాత మనం ఏం చెప్పుకుంటామంటే, ఫలానా వ్యక్తి ఈ విధంగా చనిపోయాడండి, ఈ విధంగా బాధను అనుభవించాడండి, ఈ విధంగా శ్రమలు అనుభవించారండి అనేసి మనం చెప్పుకుంటుంటాం. ఒకవేళ నీవే చనిపోతే బ్రతికున్న మిగతా వారు కూడా ఈ విధంగానే చెప్పుకుంటారు కదండి. ఏ విధంగా చెప్పుకుంటారు, అమ్మ ఈ బ్రతికున్నంత కాలము ఈ విధంగా చంపుకు తినేసింది మనుషుల్ని అనేసి మరి ఈ విధంగా చెప్పుకుంటా ఉంటారా? లేక అవునండి ఈమె బ్రతికినంత కాలం చాలా భక్తిగా జీవితంతో జీవించిందండి, అనేక మందికి సహాయం చేసింది, అనేక మందిని ప్రేమించింది, సంఘములో బయట సమాజంలో మరి తను పనిచేస్తున్న స్థలాల్లో తను నివసిస్తున్న గృహాల దగ్గర ఉన్న స్థలాల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారంటే కనుక మనం ఆ విధంగా మనం కూడా చెప్తూ ఉంటాం. చనిపోయిన తర్వాత వ్యక్తి కదండి, చనిపోయిన శవం దగ్గర కూర్చుని మరి చాలా సమయం ఇంకా పరిగెత్తుకుంటాం కనుక ఈ విధంగా మనం ఒకరు ఈ విషయాలు మరి తలపోసుకుంటూ ఉంటానండి. కానీ తర్వాత మళ్ళా జీవితం మళ్ళీ మామూలు యథాప్రదంగా సాతానుడు వచ్చి ఆవరించేసి ఏ విధంగా మరి మనుషుల్ని మరి లోకానుసారంగా మరి నడిపిస్తూ ఉంటుంది. చనిపోయిన ఒక్క క్షణమే మనం జ్ఞాపకం చేసుకుంటాం. చనిపోయే వ్యక్తిని కూడా తర్వాత మనము మరవబడతా ఉంటుందండి ఆ వ్యక్తి యొక్క పరిస్థితుల విషయాల గురించి. కనుక మనం ఏంటి తెలుసుకోవాలంటే మన మరణం గురించి, మన అంతం గురించి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఈ లోకంలో జీవిస్తున్న యవనస్తులైన వారు, చిన్నవారు, పెద్దవారు కూడా మరి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వెళ్తూ ఉంటున్నారండి. ఇంకా చెప్పాలంటే ఒక చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత లేక కొంత ప్రాయం వచ్చిన తర్వాత మరి అతనికి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఏంటంటే లోకంలో ఎలా జీవించాలి, ఈ లోకంలో డబ్బు ఎలా సంపాదించాలి, ఈ లోకంలో ధనాన్ని ఎలా తీసుకోవాలి, లేక అతనికి కావాల్సినటువంటి సౌకర్యాలు, అతనికి కావాల్సినటువంటి వస్తువుల్ని ఏ విధంగా సంపాదించుకోవాలో ఇటువంటివన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడండి. కానీ మరి అతను తెలుసుకోవాల్సింది ఒకటి, దావీదు తెలుసుకున్నట్లుగా ఏ దినాన్ని నేను మరణం అయిపోతానో నాకు తెలియదు ప్రభా, నా అంతం నాకు తెలియజేయి, నేను బ్రతుకుతున్న ఈ జీవితం మన బ్రతుకుతున్న ఈ దినాలన్నీ కూడా నీ సన్నిధిలో నేను బ్రతికేలాగా, నీతో భయభక్తులు కలిగినట్టు జీవించేలాగా నాకు తెలియజేయ ప్రభా అని దేవుణ్ణి అడిగేవారు చాలా తక్కువ మంది ఉంటానండి. తల్లిదండ్రులైన వారు కూడా పిల్లలకి నేర్పించేది ఏంటంటే మరి యవన ప్రాయం వచ్చిన తర్వాత చిన్న పిల్లవాడి నుంచి కూడా అమ్మ ఎలాగా మరి బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, ఎలా దోచుకోవాలి, ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులైన వారు ఏం చేస్తా ఉంటారంటే
పిల్లలకి నేర్పించేస్తూ ఉంటారు. నేర్పించకపోయినా కూడా పిల్లలు నేర్చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలా తెలుసుకుంటారండి. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే వీటన్నిటికంటే కూడా దావీదు చెప్తున్నాడు, అంతం గురించి నువ్వు తెలుసుకోవాలండి. తెలుసుకుంటేనే మరి నీ అంతం ఏ విధంగా ఉండబోతుంది, నీ మరణం ఏ విధంగా మరి ఉంటుందో మరి తెలుసుకోవాల్సిన పరిస్థితులు మనకు ఎంతగానో అవసరం అండి. మరి దావీదుకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? మరొక ప్రశ్న నేను వేస్తున్నాను, మీకు సమాధానం చెప్పలేదు నాకు తెలుసు. కానీ అయినప్పుడు కూడా ఒక ప్రశ్నార్థకంగా మీ యొక్క హృదయాల్లో ఒక మాట ఉంచితే అది మీరు జ్ఞాపకం ఉంటుందన్న విషయం మీద నేను ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. అవునండి, పరిశుద్ధ గ్రంథాలు మనం చదివేటప్పుడు కానీ లేక వాక్యాన్ని మనం విన్నప్పుడు కానీ మనం ఏం చేయాలంటే ప్రతిదీ ఒక ప్రశ్నార్థకంగా మనము తీసుకుంటేనే దాని జవాబు మనకి గుర్తుంటుంది. ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నా, వాక్యాన్ని వింటున్నా ఎవరు, ఎలాగూ, ఎందుకు, ఎక్కడ ఇలాంటి ప్రశ్నలు మనకి ఉండాలి, రావాలండి. అవి వచ్చిన తర్వాత దాని జవాబు మనకి తెలుస్తూ ఉంటది. కనుక ఇప్పుడు దావీదు గురించి నేను చెప్పానండి. దావీదు అంతం గురించి మరి ఆలోచిస్తున్నాడు, అతని యొక్క మరణం ఏ విధంగా ఉంటుందో ఉండాలో మరి ఆయన ఆలోచిస్తున్నాడు అన్న విషయం చెప్పాను. అసలు దావీదుకి ఈ అంతం గురించి ఎందుకు ఆలోచన వచ్చిందండి అంటే ఆయన మహారాజు ఇందా చెప్పాను కదండి, రాజు గృహంలో ఆయన ఉంటున్నాడండి. మరి అన్ని సౌకర్యాలు ఆయనకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయనకి ఈ ఆలోచన వచ్చింది. మనకు రాని ఆలోచన దావీదు గారికి వచ్చిందండి. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటారు, ఒకసారి ఆలోచించండి. మరణాలు చూస్తారు కాబట్టి కదండి. దావీదుకి అనేకమైనటువంటి మరణాలు దావీదు చూస్తూ ఉంటున్నాడండి. అలాగే మరి ఆ మరణాల్లో మనం కూడా చూస్తూ ఉంటాం, అనేకమైన మరణాలు కదండి. శవాలను తీసుకెళ్తా ఉంటారు. మా దగ్గర శ్మశానం దగ్గర ఉన్నవాడైతే మరి రోజు ఏదో పేల్తానే ఉంటాయండి అక్కడ. అంటే టపాసు మరణాన్ని గురించి వాళ్ళని సమాధులు చేస్తూ ఉంటారు. ఎన్నో మరణాలు మనం కూడా చూస్తూ ఉంటాం. కానీ మనకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా మన అంతము మన మరణం ఎలా ఉంటుంది అనేసి మనం ఎప్పుడైనా ఆలోచించాము? దావీదు అయితే ఆలోచించాడు. ఎందుకంటే మరణాలు చూశాడంటే అనేకమైనటువంటి మరణాలు. సో ఆ మరణాల్లో ప్రాముఖ్యమైనటువంటి మరణం, ఒకవేళ మన గృహంలోనే ఒక మరణం సంభవించింది అనుకోండి, మన ప్రేమించిన వారు, మన ఆత్మీయులు, మన దగ్గర ఉన్న వారు చనిపోయిన తర్వాత మనకు ఒక కలత వస్తుంది అనమాట. బయట ఎవరెవరో చనిపోతే మనం పెద్దగా పట్టించుకోం, కానీ మన గృహంలో ఎవరన్నా చనిపోతే మన యొక్క మన హృదయ స్థితి అంతా కూడా ఎంతో వేదనకరంగా ఉంటుంది. కొన్ని దినాల వరకు కూడా మనం నార్మల్ మనుషులు కాక మామూలు మనుషులు మనం అవ్వలేమండి. అయితే దావీదు కూడా తన దగ్గరున్న ఒక వ్యక్తి చనిపోయాడండి. ఆయన చూస్తున్నటువంటి వ్యక్తి మరి చనిపోయిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చిందండి. ఏంటంటే ఆ వ్యక్తి ఎంతో పెద్ద వ్యక్తి అండి, అన్ని ఉన్నటువంటి వ్యక్తి దావీదు దగ్గర. అయితే ఆ వ్యక్తికి అన్నీ ఉన్నా కూడా మరి ఎంతో భయంకరమైనటువంటి మరణాన్ని మరి ఆయనకు సంభవించిందండి. అలా సంభవించినప్పుడు దావీదు కన్నులారా మరణాన్ని చూశాడు అనమాట. మరణాన్ని చూసిన తర్వాత ఆయనకి అప్పుడు ఈ ఆలోచన తట్టిందంట, ప్రభువా ఎంత పెద్ద వ్యక్తి చనిపోయాడు ఈ విధంగా. ప్రారంభంలో అయితే ఆయన ఎంతో ఘనంగా ఉన్నాడు, ఎంతో మరి అన్ని ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి చావేంటి, ఇలాంటి చావు వచ్చింది, దీనికి ఎంత భయంకరమైన చావు, ఇతను చావడానికి కారణం ఏంటి ప్రభు అనేసి. అందుకనే ఏం చేశానంటే నేను కూడా ఈ విధమైనటువంటి భయంకరమైన చావకూడదు కనుక నా అంతం ఎట్లుంటుందో నాకు తెలియజేయమనేసి దావీదు అడుగుతా ఉన్నాడండి. ఇంతకీ ఎవరండి ఆ వ్యక్తి? అంత పెద్ద వ్యక్తి సౌలు. ఓకే అండి, మంచిదే. సో దావీదుకు తెలిసినప్పటి నుంచి ఆ యొక్క గొర్రెలను మేపుతున్నప్పుడు అరణ్యంలో మరి అతను పిలుచుకొచ్చిన తర్వాత మరి దావీదు దగ్గరికి వచ్చాడు బాలుడుగా ఉంటున్నప్పుడు. అప్పటి నుంచి మరి సౌలు చనిపోయే వరకు కూడా మరి దావీదు సౌలుని ఎంత క్లోజ్ గా చూస్తూ ఉంటున్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాడు, సహవాసం చేస్తూ ఉంటున్నాడు అతనితో. సౌలు మరి వ్యాధితో బాధపడుతున్నప్పుడు, మరి దురాత్మతో మరి ఆయన పీడించబడుతున్నప్పుడు దావీదును మరి వచ్చి సితారా వాయించడానికి అక్కడ ఆయన వచ్చి సితారా వాయించడం మనం చూస్తూ ఉంటున్నాము. అప్పటి నుంచి కూడా గొలియాతును జయించిన తర్వాత అన్ని విషయాల్లో దావీదు సౌలుని ఎంతో మరి క్లోజ్గా ఉంటూ ఆయన్ని మరి అనుసరిస్తూ ఉంటున్నాడని కూడా మనం చెప్పవచ్చు. ఇన్ని సంవత్సరాలు ఎంతకాలము సౌలుతో ఉంటూ మనందరికీ తెలుసు కదండి. సౌలు ఎవరంటే దావీదుకి ఏమవుతాడు?
మామగారు అవుతాడు. మరి మామగారిని ఈ అల్లుడు ఎంత దగ్గర ఉండి ఆయన్ని చూస్తూ ఉంటున్నాడు. సౌలు ఏ విధంగా యుద్ధాలు చేస్తున్నాడు, ఏ విధంగా జీవిస్తున్నాడు, మరి తన కూతురు నిమిత్తం ఏ విధంగా ఏం చేశాడు అనేసి దావీదు ఇవన్నీ కూడా సౌలుతో అతనికి యవనప్రాయము నుంచి సౌలు చనిపోయే వరకు కూడా మరి సౌలుతో ఉంటూ దావీదుని చూస్తూ ఉంటున్న సమయాల్లో మరి ఆ యొక్క మరణాన్ని మరి దావీదు గుర్తు చేసుకుని మరి దేవుణ్ణి నా అంతం ఎట్లున్నదో ప్రభువా, సౌలు అయితే ఏ విధంగా చనిపోయాడు, మరి నేను ఏ విధంగా చనిపోతానో నా అంతం నాకు తెలియజేయ ప్రభు అనేసి మనము దావీదు అడగడం మనం చూస్తూ ఉంటున్నాము. కనుక మరి ఇందు నిమిత్తము దావీదు మరి అడిగాడు. అంతేకాకుండా దావీదు ఇంకా అనేకమైనటువంటి మరణాలు చూశాడు కనుక మరి దావీదు ఈ విధంగా దేవుడిని అడగడం మరి సమంజసం అనేసి మనం అనుకుంటున్నాం. మరి ముందుకు వెళ్దాము. సౌలు యొక్క మరణాన్ని దావీదు చూశాడు. అయితే సౌలు మరణించడం సంగతి మనకు తెలుసు. మనలో కొంతమందికి సౌలు ఏ విధంగా దేని నిమిత్తము మరణించడం అన్న విషయం కూడా మరి కొంతమంది తెలుసు. అయితే మరి మరలా మనం ఒకసారి ఇంత పెద్ద వ్యక్తి ఎందుకు ఈ విధంగా మరణించేశాడు సౌలు అన్న విషయాన్ని మరి సౌలు గురించి కొంత మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాన్ని సౌలు యొక్క ప్రారంభపు దశ ఏ విధంగా ఉంది, ఏ విధంగా సౌలు ఉన్నాడో అన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ యొక్క సౌలు యొక్క ప్రారంభ దశ, చనిపోక ముందు అసలు ఏ విధంగా సౌలు ఉన్నాడు, ఏ కుటుంబస్తుడు, ఎవరి కుటుంబంలో ఉన్నవారు, ఏ విధంగా మరి రాజ్య పరిపాలన ఏ విధంగా ఇతను అభిషేకించబడి దేవుని ఒక ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అయ్యాడనేది, అది కూడా మొట్టమొదటి రాజుగా మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి దావీదుని దేవుడు మరి సమూయేలు చేత అభిషేకింపజేసి మరి చేశారు కనుక ఈ యొక్క విషయాలు మనం చూద్దాం. సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాల్లో సౌలు గురించి క్లుప్తంగా మరి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, చదవండి. పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జనమైన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు అక్కడ ఉండెను. కీషు భాగ్యవంతులకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఎవడనూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గార్ధబొమ్మలు ఎదుగుమని చెప్పాను. చాలండి, ఇక్కడ చూస్తున్నాం కదండి సౌలు గురించి మరి మరణించాడని చెప్పాను. కాబట్టి మనం సౌలు గురించి తెలుసుకుంటాం, చాలా మంచిదనేసి అనుకుంటున్నాం. ఉదయకాల సమయంలో సౌలు గురించి ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నాయి. ఎవరంటండి ఈ సౌలు? బెన్యామీను గోత్రీయుడైన కీషు యొక్క కుమారుడు అంటండి. మరి బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి వాడు కీషు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే మీకు సౌలు మరి ప్రారంభ దశ ఏ విధంగా ఉందో మనం కొన్నిసార్లు దీన్ని మనం ధ్యానం చేసి ఉండకపోవచ్చు, మరి చేసినా కూడా సంపూర్ణంగా దీని విషయంలో ధ్యానం చేస్తూ ఉండకపోవచ్చు. కనుక మనం ఒకసారి దీన్ని ధ్యానం చేద్దాం. సౌలు ఎవరండి? బెన్యామీను గోత్రీయుడైన కీషు యొక్క కుమారుడు. రెండవది ఏంటంటే ఈయన భాగ్యవంతుడు అంటండి, అంటే ధనవంతుడు అనమాట. మరి భాగ్యవంతుడి యొక్క కుటుంబంలో పుట్టినవాడు. మూడవదిగా చూస్తుంటే ఇక్కడ ఈ సౌలు యవనస్తుడు అండి. ఈయన యవనస్తుడు. అలాగే ఇశ్రాయేలులో అందరిలో అతని వంటి వాడు సుందరుడు ఎవరో కూడా లేడంటండి. సౌలు చాలా సుందరుడండి, భాగ్యవంతుడైనటువంటి కుమారుడు అండి. మరి ఈయన బెన్యామీను గోత్రం, 12 గోత్రంలో ఒక గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇంకొకటి 5వది ఏంటంటే ఇతనికి ఇతరుల కంటే ఎత్తుగలవాడండి, ఎత్తుగా పొడవుగా ఉంటాడంటండి. మరి ఇశ్రాయేలులో ఇతను వంటి సుందరుడు ఎవరూ లేదనేసి ఈ యొక్క మాటల ద్వారా మనం చేస్తున్నాం. సౌలు ఎంత చక్కనటువంటి మరి విషయాలు కలిగి ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే మరి ఎంతటి మంచి విషయాలు కలిగిన సౌలు. మరి ఇంకోటి చూద్దాం, రెండొక మంచి గుణము ఇంకేముందంటే సౌలు తన పనివాడు తన గాత్రమని పిలిచి మరి గురించి తెలియజేయడానికి పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడనేసి సౌలు తన పనివారితో అడుగుతాడండి. గాత్రబాలను ఎదగడానికి వెళ్తున్నాడు కదా, మనందరికీ తెలుసు కాబట్టి నేను షార్ట్ కట్ లో ముందుకు వెళ్తున్నాను. మరి సౌలు తన తండ్రి తన యొక్క గాత్రబాల పోయినప్పుడు తండ్రి చెప్తాడు వెళ్ళి వెతకమన్నప్పుడు వెతుకుతూ ఉంటుంటే ఆ గాత్రబాలు అయితే దొరకవు. కానీ తన పనివాడితో సౌలు వెళ్ళినప్పుడు ఆ పనివాడు అన్నాడంట, ఇక్కడ మన గాత్రబాల గురించి చెప్పడానికంటే
ఏంటంటే గాడిదలు. గార్దవాలంటే గాడిదలు తెలుసు కదండి. ఈ గాడిదల్ని ఎక్కడ పోనీయో ఎక్కడ ఉన్నాయో తెలియజెప్పడానికి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళితే మనము ఆ గార్దవాలు ఎక్కడ ఉన్నాయో చెప్తాడని పనివాడు చెప్పినప్పుడు వెంటనే ఈ సౌలు గారికి ఒక మంచి ఆలోచన వచ్చిందంటండి. ఏం ఆలోచన అంటే, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ఉత్తి చేతులతో వెళ్ళకూడదండి అండి. సౌలుకి మంచి ఆలోచన వచ్చిందన్నమాట. ఆయన సుందరుడే కాదు, భాగ్యవంతుడే కాదు, మరి అటువంటి వాడు మరి ఇశ్రాయేలీయుల్లో ఎవరూ లేనట్టండి. అంత సుందరుడును అంత ఎత్తైన వాడు. అంతేకాకుండా అతనుకున్న మంచి ఆలోచన, మంచి గుణం ఏంటంటే, దైవజనం దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏమైనా తీసుకుని వెళ్ళాలనేసి అతనికి ఒక మంచి ఆలోచన వచ్చిందండి. వచ్చిన వెంటనే పనివాడిని అడిగాడు, ఏముంది మన దగ్గర అంటే, చూస్తే మరి అక్కడ ఆయన దగ్గర ఒక పావు తులము వెండి ఉందంటండి. ఆ వెండిని పట్టుకుని మరి అక్క దైవజనం దగ్గరికి వెళ్ళి ఆ వెండిని ఆయనకు బహుకరించి గార్దవాల గురించి అడుగుతుంటే, సమూయేలు అయినటువంటి దైవ సేవకుడు దైవజనునికి మరి దేవుడు ముందుగానే తెలియజేసినట్లుగా ఒక సౌలు అనే వ్యక్తి వస్తా ఉంటాడు నీ దగ్గరికి, ఈ విధంగా నువ్వు అతన్ని అభిషేకించనేసి ముందుగానే సౌలుకి మరి దేవుడు తెలియజేసి ఉన్నాడండి. మరి ఈ యొక్క 12 గోత్రాల్లో మరి యొక్క సౌలు మరి ఉన్నటువంటి గుణాలు లేక ప్రారంభ దశ ఏ విధంగా ఉంది, ప్రారంభంలో సౌలు ఏ విధంగా ఉన్నాడో విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నామండి కదండి. మళ్ళా చెప్పనండి, సౌలు బెన్యామీను గోత్రీయుడు. సౌలు భాగ్యవంతుల కుటుంబంలో పుట్టినాడు. సౌలు యవనస్తుడండి. ఇశ్రాయేలులో అతని వంటి ఎవడును రాడు, ఎత్తు భుజాలు కలిగిన వాడంట. అంతేకాకుండా అతనికి ఉన్నటువంటి మంచి ఆలోచన గుణాన్ని నేను చెప్పాను. దైవ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఉత్తి చేతితో వెళ్ళకోకుండా ఏదైనా బహుమానం ఆయన దగ్గరికి తీసుకెళ్తామనేటువంటి మంచి మనసు కలిగి ఉన్నవాడు, మంచి ఆలోచన వచ్చిన వాడు ఈ సౌలండి కదా. ఈ సౌలుని మరి సమూయేలు అభిషేకించాలనుకుంటున్నప్పుడు నేను రాజుగా చేస్తాను అన్నప్పుడు గొప్ప మాటలు మరి సమూయేలు చెప్తా ఉంటాడండి. ఆయన సమూయేలు 9వ అధ్యాయము 7-8 వచనంలో ఏమంటున్నాడంటే, పావుతలో వెండిన దైవజనానికి బహుమానం ఇచ్చాడండి. మరి ఏ విధంగా సౌలు తగ్గించుకున్నాడో సమూయేలు 9వ అధ్యాయము 21వ వచనంలో చదవండి. సమూయేలు 9వ అధ్యాయం గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, నిన్ను దేవుడు కాలమ్మా, దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు, నిన్ను ఇశ్రాయేలు గోత్రాల మీద నిన్ను రాజుగా మరి ఉంచబోతున్నాడు అని చెప్పినప్పుడు సౌలు ఏం చెప్తాడంటే, నేను బెన్యామీను గోత్రీయుని కాదా అంటాడు. 12 గోత్రాల్లో చివరి గోత్రమైనటువంటి ఈ బెన్యామీను గోత్రం ఎంతో అల్పమైన గోత్రం అనేసి తను తాను సౌలు ఇక్కడ తగ్గించుకుంటూ మనం చూస్తున్నాం. సమూయేలుతో చెప్తున్నాడు సౌలు, ఆ గోత్రము మరి 12 గోత్రాల్లో స్వల్పమైనటువంటి గోత్రము కాదా? అలాగే నా కుటుంబము ఈ యొక్క బెన్యామీను గోత్రములో అల్పమైనది కాదా? ఎన్నిక లేనటువంటి నా కుటుంబము, ఎన్నిక లేనటువంటి గోత్రములో నేను పుట్టి ఉన్నాను. నేను ఎన్నిక లేని వాడిని, స్వల్పమైన వాడిని, అల్పమైన వాడిని అనేసి దాన్ని ఏం చేస్తున్నాడంటే సౌలు ఇక్కడ తగ్గించుకుంటున్నాడు. ఇంతటి మరి రాజుగా అవడానికి నేను అర్హుడునా అనేసి సౌలు సమూయేలుతో చెప్తూ దాన్ని తగ్గించుకుంటున్నాడు. కనుక మరి ఆయన తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్నటువంటి అందాన్ని బట్టి, తనకున్నటువంటి పొడవును బట్టి మరి సౌలు గర్వించలేదు, కానీ తాను తగ్గించుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఎంతటి మరి ధనవంతుడైన ఐశ్వర్యవంతుడైన తన తండ్రి గాడిదల్ని ఎత్తుకు రాబాబానంటే మరి గాడిదల్ని ఎతకడానికి అతను వెళ్ళాడు. మరి ఈ రోజుల్లో కుటుంబాల్లో మరి పిల్లలు ఈ విధంగా వింటారండి, రే బాబు నువ్వు వెళ్ళి ఆ గాడిదని పట్టాలంటే నేనేంటి గాడిద దగ్గరికి వెళ్ళబెట్టాలని అడుగుతూ ఉంటారు యవనస్తులైన పిల్లలు. కానీ మరి ఎంతో ధనవంతుడైనప్పటికీ కూడా మరి ఆ ధనంలో మరి పెరిగినప్పటికీ కూడా ఐశ్వర్యవంతుడైనప్పుడు కూడా తండ్రి మాటకు లోబడి
గాడిదల్ని ఎతకడానికి వెళ్ళాడండి. ఎవరు? సౌలు. మరి ఈ విధంగా సౌలు యొక్క మంచి 7 లక్షణాలు మీకు ఇక్కడ మరి తెలియజేశాను. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మరి సౌలు తాను తగ్గించుకున్నాడు కాబట్టి మరి దేవుడు ఆయన మీద దృష్టించి ఇతను రాజు చేద్దామనేసి సమూయేలుతో చెప్పి అతను అభిషేకించమనేసి చెప్తాడు. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేస్తారంటే సమూయేలు సౌలుని అభిషేకిస్తారంటే తైలం తీసుకొచ్చి చెప్తారని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి మన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలా అభిషేకించాడు. సమూయేలు ఏం చేశారంటే తైలాన్ని తీసుకొచ్చి సౌలు తల మీద పోసి ఆయన్ని 12 గోత్రాల మీద ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకిస్తున్నానని చెప్పడం ఇక్కడ చూస్తున్నామండి. అండ్ ఈయన సౌలు మరి ప్రారంభంలో ఈ విధంగా ఉన్నాడండి. ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడినటువంటి వాడుగాను, దైవ సేవకులకి దైవ జనులకి మరి భయపడిన వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా మనము ఈ లక్షణాలన్నింటిలో కూడా మనం చూస్తున్నాం. తను దక్కించుకుని నా గోత్రము నా కుటుంబం ఎంతో మరి ఇశ్రాయేలులో అల్పమైన వారం అని చెప్పుకుని తను తగ్గించుకున్నాడు. కనుకనే సౌలుని మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద అభిషేకించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ధనం ఉన్నా కూడా మరి అన్ని విషయాల్లో మనము తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడండి కదా. మనం తగ్గించుకుంటే మనం హెచ్చించే దేవుడు. సౌలు మరి ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా తను తగ్గించుకుని ఉన్నాడు. మరి ఆయన్ని దేవుడు ఆయన్ని సౌలుని హెచ్చించడం ఇక్కడ మొదలు పెడుతున్నాడు అండి. సౌలుని ఆశీర్వదిస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక మాట సౌలు అభిషేకించబడమే కాకపోకుండా ఆయనకు ఒక క్రొత్త మనసును దేవుడు అనుగ్రహించాడంటే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. అధ్యాయంలోనే 9వ వచనం చూస్తే ఉంటుంది. అతనికి కొత్త మనసును మరి అనుగ్రహించాడు. సమూయేలు సౌలుని అభిషేకించి వెళ్ళిపోతున్నప్పుడు మరి సౌలుకి ఏమొచ్చిందండి? కొత్త మనసు వచ్చిందంటండి. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించబడమే కాకుండా ఒక కొత్త మనసుతోటి ఆయనకి దేవుడు మరి ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంకొక లక్షణాన్ని మనం చూద్దాం. సౌలుకు ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే 10వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. మరి అనరాని మాటలు ఆయన రాజు అయిన తర్వాత కూడా మరి కొంతమంది పనికి మాలిన వారంట మరి ఆయన్ని అనకూడని మాటలతో అంటే మరి ఆయన దానికి ఏమాత్రము రెస్పాండ్ అవ్వకోకుండా ఎంతో మరి వారిని క్షమించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఆఖరి యొక్క మంచి లక్షణం సౌలులో ఉన్నది. చదువుతారండి. ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతన్ని చెవిటివాడైనట్టు చాలండి. ఇక్కడ సౌలు రాజు అయ్యాడండి. రాజు అయిన తర్వాత యవనస్తులు కొంతమంది వచ్చి వీడు మమ్మల్ని ఏలగలడా మరి అనేసి ఇంకా ఏయో పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నప్పుడు రాజు అయిన వారు మరి వింటే మనమే కనుక ఆ యొక్క స్థలంలో ఉంటే మనం ఏం చేస్తామండి? ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడలేము. అవసరమైతే వాళ్ళని తీసుకెళ్లి సైనికులను పిలిచి ఎవరెక్కడ అని పిలిచి వాళ్ళ సైనికులతో వీళ్ళని తీసుకెళ్లి మరి యొక్క బోన్లోనూ దేంట్లో వేయమని చెప్పడం చూస్తూ ఉంటున్నాం. లేదంటే మరి వారిని శిక్షిస్తాడు అన్నమాట. రాజుకి ఎంతో అధికారం ఉంటుంది కనుక. కానీ సౌలు ఏం చేశాడంటే ఇక్కడ ఎంత అధికారం ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా సౌలుని మరి అనరాని మాట్లాడేవాడు పలికిమాని వారు అన్నప్పుడు ఏం చేశాడంటండి? చెవిటి వాని వాళ్ళే మరి ఆయన కాముగా ఉండిపోయాడంటండి. ఎంత చక్కని మంచి గుణం చూసారు కదా. ఇక్కడ మనకు కూడా ఇలాంటి సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయండి. అవతల వ్యక్తుల ద్వారా మరి అనరాని మాటలు అన్నప్పుడు మనం వినకూడని మాటలు వింటూ ఉంటాము. దానికి మనం ఎంతగానో రెస్పాండ్ అయిపోయి అవతల వ్యక్తుల మీద మనం ఏం చేస్తామంటే గొడవలకు మనం బయలుదేరి వెళ్తూ ఉంటున్నాం. కానీ సౌలు అయితే మరి ఏం చేశాడండి? వారిని ఏమి అనుకోకుండా వారిని క్షమించాడు అనమాట అండి. క్షమించే గుణం సౌలులో ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం కదా.
మరి దేవుడు మరి చాలా మంది ఈ విధంగానే మరి ఒంటరిగా ఉన్నాను నేను అనే ఒక ఫీలింగ్, లేదంటే నేను నివసిస్తున్న గృహాల్లో మేము ఐంద్రుల మధ్య మేము నివసిస్తున్నాం, మేము ఒక్కడమే ఉన్నాము అనేసి ఎంతగానో కుంగిపోయిన వారు కొంతమంది ఉంటారు. కానీ సౌలుని అయితే దేవుడు ఒంటరిగా ఉంటున్నప్పటికీ కూడా అతన్ని లేవనెత్తాడండి. లేవనెత్తి ఆయన్ని మరి దీనమైన పరిస్థితుల్లోంచి ఒక మహారాజుగా చేసిన వాడండి. మరి ఒంటరి వాడిని వందగా దేవుడు చేస్తానంటున్నాడండి. మరి బలహీనులైన వారిని బలవంతులుగా చేస్తానంటున్నాడండి. మరి అలాగే సౌలుని రాజుగా చేశాడు ఇశ్రాయేలు ప్రజల మీద. మరి చూసారు కదా, మరి ఈ యొక్క సౌలు గురించి మరి ఇన్ని మంచి లక్షణాలు మనం చూసాం. అలాగే సౌలు యొక్క కుటుంబం కూడా మరి చాలా మందికి తెలుసు. సౌలు యొక్క మరి మనకు తెలిసిన వారు ఎవరంటే సౌలు కుమార్తెలు మనకు తెలుసు కదండి. ఎవరు కుమార్తెలు? ఇద్దరు కుమార్తెలు, మికాలు, మేరాబు. సౌలు యొక్క కుమార్తెలు ఇద్దరు, మరి మేరాబు, మికాల్ అనే ఇద్దరు కుమార్తెలు అండి. మరి సౌలు యొక్క సైన్యాధిపతి ఉన్నాడు, అతను అబ్నేరు ఆయన యొక్క సైన్యాధిపతి. ఇంకా భార్య ఉంది. ఇద్దరు కుమారుల గురించి చెప్పాను కదండి. సౌలు యొక్క భార్య అంటే సౌలు యొక్క కుటుంబం గురించి కూడా మనం తెలుసుకోవాలి. సౌలు యొక్క ప్రారంభ దశ మనం చూస్తున్నప్పుడు సౌలు ఏ విధంగా మంచి గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా మనం చూస్తున్నాం. సౌలు యొక్క భార్య పేరు అహిమయోని అండి. అలాగే సౌలు యొక్క కుమారుడు మనకు తెలిసిన కుమారుడు సౌలు యొక్క కుమారుడు యోనాతాను సౌలు యొక్క కుమారుడు. మిగతా ఇద్దరు కుమారులు మనకు తెలియదండి, ఎందుకంటే ముగ్గురు కుమారులు. సౌలుకి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మరి ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు యోనాతాను, రెండో కుమారుడు ఇస్వి, మూడో కుమారుడు ఇక మెల్కీషోవా అంటే సౌలు యొక్క కుమారులు అన్నమాట. మరి దేవుడు ఈ విధంగా సౌలుని ఉన్నటువంటి మంచి గుణాలను మెచ్చుకుని మరి ఆయన్ని రాజుగా చేశాడు. ఒక కుటుంబంగా మరి సౌలుని చేశాడండి. మరి ఈ విధంగా తను తాను తగ్గించుకున్నందుకు మరి సౌలుని ఈ విధంగా కుటుంబంతో రాజ్యంతో ఈ విధంగా పెంచాడండి. ఆయన యొక్క విలువ ఇప్పుడు పెరిగిందండి. ఆయన ధనవంతుడు అయినప్పటికీ కూడా సౌలు తను తగ్గించుకున్నాడు. మరి దేవుడు ఆయన్ని హెచ్చించాడండి. ఆయన విలువను సౌలు యొక్క విలువను పెంచేవాడు అన్నమాట. మరి దేవుడు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు విలువలు కలిగిన దేవుడు కనుక మనల్ని కూడా అలాగే బలహీనమైన పరిస్థితుల్లో మనల్ని దేవుడు మన విలువను పెంచే దేవుడు. ఎందుకంటే ఆయన విలువలు కలిగిన దేవుడు అనేసి చెప్తున్నాం. తర్వాత సౌలు ఏం చేస్తాడంటే మరి రాజ్యాన్ని తీసుకున్నాడు కదండి. తర్వాత ఏం మొదలవుతాయి? రాజ్యం తీసుకున్న తర్వాత యుద్ధాలు మొదలవుతాయి కదా, శత్రువులు మొదలవుతాయి. మరి సౌలు ఆ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండి మరి ఆయన ఎక్కడికి యుద్ధానికి వెళ్తున్నాడో ఆ యుద్ధాలు అన్నింటిలో కూడా మరి సౌలుకి జయము కలుగుతుందంటండి. దేవుడు ఆ విధంగా ఇస్తున్నాడు. మనం చూద్దాం సమయాలు మొదలుకున్న 14:47 వచనంలో ఈ మాట ఉందండి. మరి నక్క ముక్కల శత్రువులైన వారి మీదకి సౌలు యుద్ధానికి వస్తుంటే వారిని అందరినీ కూడా ఓడించినట్టుగా మనం చూస్తాం. 14:47 వచనంలో అధికారమునందున వారి నక్కముఖాలు వారి శత్రువులైన మోయాబీలతోనూ అమోనీయులతోనూ ఎదోమీయులతోనూ సౌవాదేశపు రాజులతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధం చేశారు. చూసారు కదా ఎంతమందితోటి సౌలు యుద్ధం చేసేటప్పుడు దేవుడు ఆయనకు తోడై ఉండి మరి యుద్ధాల్లో ఆయనకి జయం ఇచ్చాడు. ఆ యొక్క శత్రువులందరినీ కూడా ఓడించాడండి. మోయాబీల్ని, అమ్మోనీయుల్ని, ఏదోమీయుల్ని, ఫిలిష్తీయుల్ని, శాపాదేశపు రాజును కూడా మరి ఆయన ఓడించాడు. ఇంకంతేకాకుండా అనేక మంది దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళి సౌలు మరి జయించుకుంటూ వస్తున్నాడు దేవుని శక్తితోటి. ఇంతవరకు కూడా సౌలు యొక్క ప్రారంభపు దర్శనం గురించి మీకు చెప్పానండి. సౌలు ఏ విధంగా ఆయనకు ఉన్నటువంటి మంచి గుణాలు ఉన్నాయో ఆ మంచి గుణాలు బట్టి దేవుడు ఏ విధంగా అతన్ని ఆశీర్వదించాడు, రాజుగా చేశాడు, మరి మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా రాజ్య పరిపాలన ఇచ్చాడు. 12 గోత్రాలు సౌలుకి ఇచ్చాడండి. మరి ఈ విధంగా మరి ఎక్కడ ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్తుంటే ఆ దేశం మీదకి దేవుడు మరి సౌలుకి జయాన్ని కలిగిస్తున్నాడు, ఆ శత్రువుల్ని ఓడిస్తున్నాడు కదండి. ఇంతవరకు బాగుంది కదా. సౌలు యొక్క జీవితం చాలా ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఏం జరుగుతుందండి, దేవుడు మనల్ని ప్రేమించి మనం దీనదశలో ఉండగా మనం దేవుడికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించిన తర్వాత మనకి నెమ్మది, మన కుటుంబాల్లో నెమ్మది, మనకి సమాధానం వచ్చిన తర్వాత
లేక మనం ఇంకా దేవుని చేత ఆశీర్వదింపబడుతూ దేవుడు ఆశీర్వదిస్తూ మనం కనికరిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మనం ఆశీర్వాదాలను పొందుకుంటూ జీవిస్తున్న తర్వాత మనలో ఏమవుతుందండి, ఏంటంటే అది గర్వానికి ముందు ఏంటంటే నిర్లిప్తత. పర్వాలేదులే, నేను వెళ్ళకపోయినా చేయకపోయినాక పర్వాలేదు. ఇంతకుముందు ఏమయ్యామండి, మోకాళ్ళు వేసి కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు మనకున్న కష్టాలను బట్టి. మరి అలాగే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మరి నీకు ఆరోగ్యం ఇచ్చి, సమాధానం ఇచ్చి, సంతోషం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మరి తర్వాత ఏం జరుగుతుందంటే మనకు ఉన్నటువంటి స్థితిని బట్టి మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం మొదలైపోతూ ఉంటుంది మన యొక్క జీవితాల్లో. దేవుణ్ణి ఆరాధించే రీతిగా మనం ఆరాధించాం, దేవుణ్ణి మరి ప్రేమించే విధంగా మనం ప్రేమించాం, దేవుని కొరకు మరి సాయశక్తులు మనం పనిచేయవలసి ఉంటుండగా ఆ విధంగా పనిచేయడానికి మనం ఇష్టపడమండి. అలాగే సౌలు కూడా ఇదే చేశాడండి. సౌలు ఏం చేశారంటే మరి ఎంతగా మరి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు దేశానికి మరి రాజుగా ఉంటున్నప్పుడు మరి అతను తర్వాత ఆయన ఏం చేశాడంటే హృదయమందు గర్వించి దేవుని ఎడల నిర్లక్ష్యత వహించి మరి అశ్రద్ధకరమైన పనులు చేశాడండి. దేవుడు చెయ్యమన్న పనిని చేయకోకుండా చెయ్యొద్దన్న పనిని మరి ఆ పనులు చేస్తూ దేవునికి కోపాన్ని మరి రేపి దేవుని చేత శాపం పొంది ఆఖరికి నాశనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మరి సౌలు ఏ విధంగా పతనం అయ్యాడో, ఏ విధంగా మరి సౌలు మరి దిగజారిపోయాడో ఆ విషయాల గురించి మన 1-2 విషయాలు మనం చూద్దాం. దీన దశలోకి వెళ్ళినటువంటి సౌలు సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనము 17వ వచనంలో మనం చూస్తాం. సౌలుకి మరి పతనము మొదలైంది అనమాట అండి. ఏ విధంగా మరి అతను పతనం వచ్చిందో, మరి దేని నిమిత్తం వచ్చిందో కూడా మరి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9-17 వచనం. సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. 17వ వచనంలో ఏముందండి, మరియు ఫిలిష్తీయుల పాలెంలో నుండి తోపుగాండ్రు 3 గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయిల దేశంన ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను, రెండవ గుంపు బెత్లెహేమునకు పోవు మార్గమున సంచరించెను. చాలు. ఇక్కడ ఏంటంటే సౌలు చేసిన పని ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించాడంటండి. ఏ పని అయితే చేయకూడదో రాజులుగా ఉంటూ మరి ఆయన ఆ పనిని చేశారంట. ఏంటంటే ఆయన దహన బలిని, సమాధాన బలిని ప్రజలను తీసుకురమ్మనేసి ఆ బలుల్ని రాజు అయినటువంటి సౌలే మరి అర్పించినట్లుగా మనం ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క దహన బలిని అర్పించవలసిన పని ఎవరి పని అంటే అది యాజకుని పని అండి. అది మరి ఇక్కడ యాజకుడు ఉన్నాడు సమూయేలు. మొట్టమొదటి నుంచి కూడా సౌలుని మరి పిలిచి అభిషేకించి తైలం వేసి మరి రాజుగా నియమించినటువంటి ఈ సమూయేలుని మాటను కాదని నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఏం చేశారంటే యాజకుడు చేయవలసిన పని తానే సమూయేలు చేయడం వల్ల దేవుని కోపాన్ని మరి ఉగ్రతకి ఆయన పాలైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దహన బలిని ఆయన అర్పించడం మొట్టమొదటి తప్పు అన్నమాట. సౌలు చేసినటువంటి ఆధ్యాత్మిక్రమం ఇది. మరి దాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి ఏం చేశారంటే చెయ్యవద్దు అన్న పనిని చేయడం వల్ల మరి ఎంత మరి కోపం దేవునికి వచ్చిందంటే ఆయన రాజ్యాన్ని ఆయన చేతిలో నుంచి తీసి ఆయన రాజుగా ఉండకోకుండా తప్పించి మరి వేరే వ్యక్తికి ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి మరి దేవుడు సిద్ధపడ్డాడండి. సమూయేలుతో దేవుడు చెప్తా ఉంటాడు అనమాట, ఆయన చేయకూడని పనిటువంటి ఆ యొక్క దహన బలిని అర్పించాడు కానీ కాబట్టి అతన్ని రాజ్యాధికారం తీసివేసి నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని చూశాను, ఆ వ్యక్తిని నువ్వు అభిషేకం చేయమని చెప్తే సౌలు వెళ్ళి ఆ విధంగానే సమూయేలుతోటి చెప్పాడండి. యాక్చువల్గా ఆ దహన బలి అర్పించడానికి సమూయేలు అక్కడ రావాలి, ఏదో కారణాన్ని బట్టి ఆయన రాలేదు, లేట్ అయ్యారు కనుక సౌలు ఏం చేశాడంటే ఆయనే దహన బలి చెల్లించాడండి. మరి దహన బలి ఆయన అర్పించకూడదు మరి, కానీ ఆయన అర్పించాడు. సమూయేలు అక్కడికి వచ్చిన తర్వాత సౌలుతో అన్నాడు, సౌలా నువ్వు చేసిన పని ఏమిటి? ఈ దహన బలి నువ్వు అర్పించవలసిన పని కాదు, ఇది యాజకుల పని, కానీ నువ్వు అర్పించవు కనుక ఇది దేవునికి కోపం వచ్చింది. మరి నిన్ను ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండకోకుండా
నేను తీసివేస్తున్నాను అనేసి చెప్పినప్పుడు మరి తర్వాత కొంతకాలం అయినప్పటికీ కూడా మరి ఈ సౌలు తన మనసుని మార్చుకోలేదండి. ఈ విషయం సౌలుతో చెప్పిన తర్వాత అనేకమైన యుద్ధాలకు సౌలు వెళ్ళాడు. ఎంతో కాలం ఉందండి. ఈ కాలం మధ్యలో సౌలు ఏం చేయాలంటే, అయ్యో నన్ను ఇంతవరకు రాజుని చేశావు, ఇంతవరకు నాకు రాజ్యాన్ని ఇచ్చావు, మరి ఇప్పుడైనా మరి ఈ విధమైనటువంటి చేయకూడని పనిని, చేయకూడని పాపాన్ని నేను చేశాను కనుక ప్రభువా నన్ను క్షమించనేసి దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళని మరి పశ్చాత్తాపడినటువంటి పరిస్థితి సౌలులో లేదండి. అంటే ఏమైందంటే అతని జీవితంలో మరి మొదలైంది ఏంటి? హీన దశ, మరి యొక్క పతనమయ్యేటటువంటి ఈ దశ సౌలుకి మొదలైంది. ఈ నింతే కాకుండా రెండోది ఏం చేశాడో మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1-3 వచనాల్లో చూస్తున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసిన జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, వృద్ధులనేమి, గొర్రెలనేమి, గొంగెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగిన రంపియు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాడు. చూసారు కదా దేవుడు ఏం చెప్పాడంటే, మరి అమాలేకుల్ని, మరి అమాలేకులు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు మరి ఆ యొక్క వారు విరోధులై ఉన్నారంట. మార్గమందు వారి మీదకి వచ్చారు కాబట్టి అమాలేకులను కనికరించుకోకుండా వారిని బొత్తుగా నిర్మూలన చేయమన్నటువంటి విషయం మనందరికి తెలిసిందే. గొర్రెలను, మేకలను, పశువులను మొత్తం అందరినీ కూడా బొత్తిగా పాడు చేయమనేసి, అమాలేకుల్ని నిర్మూలన చేయమనేసి దేవుడు మరి సమూయేలు ద్వారా సౌలుకి చెప్పించాడండి. అయితే సమూయేలు ఏం చేశాడండి, మరి దాంట్లో ప్రొబ్బిన వాటిని, మంచి వాటిని ఏం చేశాడు? చంపకోకుండా మరి యేసుని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎవరండి, ఒక రాజు ఉంటాడు, ఆ రాజుని మరి చంపలేదండి. అగగు అనే రాజుని, అమాలేకి యొక్క రాజు అయినటువంటి అగగుని మరి మొత్తం అంతా కూడా నిర్మూలన చేయమని చెప్తే సౌలు ఏం చేశాడంటే, రెండవ అతిక్రమము ఆ యొక్క అమాలేకి యొక్క రాజుని చంపకోకుండా అతని ప్రాణాలతో పట్టుకుని తీసుకుని వచ్చాడంటండి. అంతేకాకుండా కొప్పిన వాటిని, గొర్రెలను, గొడ్లను, మేకలను ఏం తీసుకొచ్చాడంట, కొప్పిన వాటిని చంపుకోకుండా వాటిని కూడా తీసుకొచ్చి మరి దహన బలి చేయడానికి వారిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏంటంటే సౌలు దేవుని యొక్క మాటకి లోబడలేదండి. చంపమన్న వారిని చంపలేదు, బొత్తిగా నిర్మూలన చేయ కనికరించుకోకుండా అందరినీ కూడా చంపేయంటే రాజు అయినటువంటి అగగును తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గొర్రెలను కూడా తీసుకొచ్చినప్పుడు చూస్తున్నాం. మళ్ళా రెండవసారి దేవుని యొక్క పాపాన్ని సౌలు మరి రేపాడండి. ఈ విధంగా మరి సౌలు తన అతిక్రమాలని చేస్తూ వెళ్తున్నాడు. దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవుడు చేయమన్న పనిని చేయకోకుండా వద్దన్న పనిని చేసినట్టుగా ఇక్కడ చూస్తుంటే సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి మరి అక్కడ గద్దించినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. మిగతా అధ్యాయం అంతా కూడా మనం చదివితే సౌలు నువ్వు చేసిన పని ఏంటి? ఆయన ఎంతో కోపావేశుడైపోయి రాత్రంతా ఏవో మొర పెడుతూ ఉన్నాడు అంటుంది సమూయేలు. 11వ వచనంలో మనం చూస్తున్నాం. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు మరి సౌలు నువ్వు చేసిన పని ఏంటి? మరి ఈ వినపడుతున్న గొర్రెలు, అరుపులు, ఎడ్ల ఎక్కడ అనేసి అడుగుతున్నాడు. మేమైతే నీకు చెప్పింది ఏంటంటే అమాలేకీయులు మొత్తం అందరిని కూడా నిర్మూలన చేయమంటే ఈ యొక్క గొర్రెల అరుపులు, ఎడ్ల రంగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి సమూయేలు సౌలుతో అడగడం చెప్తా ఉంటున్నాడండి. కనుక నువ్వు దేవుని యొక్క మాటకు నువ్వు లోబడలేదు కనుక ఇదిగో నీ రాజ్యాన్ని తీసివేస్తున్నాను అనేసి. అండి మరి మొట్టమొదటిగా ఆయన అర్పించకూడనటువంటి ఆ దహన బలిని సౌలు అర్పించాడండి. దేవుని మాటనే వినలేదని నిర్లక్ష్యం చేశాడు కనుక దానికి పర్యవసానంగా సౌలుకి ఏమైందంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని సౌలు చేతుల నుంచి తీసి వేరొక వ్యక్తికి మరి ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఏమైందంటే సౌలు అతి భయంకరంగా అతని యొక్క మరణం సంభవించిందండి. ఆ మరణం గురించి మనం చూస్తూ ఉంటుంటే మన చాలా సమయం అవుతుంది కనుక
మనందరికి తెలిసిన విషయాలే. సౌలు ఏ విధంగా మరణించాడు, సౌలు యొక్క కుమారుడు యోనాతాను ఏ విధంగా మరణించాడు అనేసి ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. సమయం ఉంది కనుక లేదు కనుక రెఫరెన్స్లన్నీ మీకు చూపించడం లేదు. ఎంతో భయంకరమైనటువంటి చావు సౌలు చనిపోయాడు. ఒక్క దినాన్ని సౌలు తన కుమారులు కూడా చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. ఎంతో హీన దశలో అయినా చనిపోయాడని. అతని ప్రారంభ దశ ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క మరణ దినం ఏ విధంగా సంభవించిందంటే అతని యొక్క చనిపోయి అతని యొక్క తలని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెగొట్టి మరి ఏదో హెస్టోన్ దేవత గుడిలో మరి యొక్క తలను పెట్టినట్టుగా మనం చూస్తాం. మొండాన్ని తీసుకెళ్లి ఇంకో దిక్కుని పెట్టినట్టుగా మనం చూస్తాం. అంటే ఈవెన్ చనిపోయిన తర్వాత సౌలుగా తీసుకెళ్లి సమాధి చేయడానికి కూడా మరి పరిస్థితులు మరి అక్కడ అనుకూలంగా లేవండి. ఇటువంటి భయంకరమైన చావు సౌలు చనిపోయాడండి. మరి ఈ చావును మరి దావీదు చూసి అప్పుడు అనుకున్నాడు అనమాట, అయ్యో ఇంత గొప్ప వ్యక్తి, ఇంత ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయినటువంటి ఈ సౌలు ఈ విధమైనటువంటి మరణాన్ని మరణించాడు, ఈ విధమైనటువంటి చావు ఇతను సంభవించింది. అయితే నా చావు, నా మరణం ఏ విధంగా ఉంటుందో ప్రభువా నాకు తెలియజేయి, నా అంతం ఎట్లుందో నాకు తెలియజేయి అనేసి దావీదు అడుగుతూ ఉంటాడండి. అంతేకాదండి, దావీదు మరి సౌలు మరణాన్ని చూశాడు, యోనాతాను మరణాన్ని చూశాడు, అలాగే అబ్షాలోము మరణాన్ని చూశాడండి. అలాగే ఇంకో వ్యక్తి ఉన్నాడండి, అహీతోపెలు అనే ఒక వ్యక్తి. ఈ అహీతోపెలు అనే వ్యక్తి మరి సౌలు యొక్క దావీదు యొక్క ప్రధానమంత్రిగా ఉంటున్నాడండి. ఎంతో ఉన్నతమైన స్థితి. ఇంకా చెప్పాలంటే మరి ఎవరికైనా తెలుసండి ఈ అహీతోపెలు మరి ఎవరికైనా బత్షెబకి ఏమవుతారో మీకు తెలుసా? దావీదు యొక్క భార్యగా చేసుకోబడినటువంటి బత్షెబకి ఈ అహీతోపెలు అనే వ్యక్తి తాతగారు అవుతాడనమాట. బత్షెబ యొక్క తండ్రి మరి అదే యొక్క దావీదు యొక్క సామ్రాజ్యంలో ఉన్నాడండి. ఆయన కూడా సైనికుడిగా మరి ఉంటున్నాడు, అలాగే సైన్యాధిపతిగా. అలాగే మరి అహీతోపెలు అనే వ్యక్తి మరి దావీదు యొక్క ప్రధానమంత్రిగా ఉంటున్నాడండి. బత్షెబ గారి యొక్క తాతగారు. మరి దయచేసి మరోసారి ఎప్పుడన్నా ఈ అహీతోపెలు గురించి మనము ధ్యానం చేసుకుందాం. మరి ఈ అహీతోపెలు ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి మరణాన్ని మరణించాడో ఆ మరణాన్ని కూడా దావీదు కంట్లారా చూశాడు. కనుక ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు, భక్తులైనటువంటి వారు మరి ఈ విధంగా మరణించారు కనుక మరి నా అంతం ఎట్లుందో నాకు తెలియజేయ ప్రభు అనేసి దేవుడిని దావీదు అడగడం మనం చూస్తున్నాం. ఎంత గొప్ప వ్యక్తి సౌలు గురించి చూసాం. సౌలు యొక్క ప్రారంభ దశ ఏ విధంగా ఉందో మనం చూసాం, ఎంత పరిస్థితిగా ఉందో మనం చూసాం. ఆఖరి దినాల్లో మరణం ఏ విధంగా సంభవించిందో, ఒక సమాధి చేపట్టడానికి కూడా పరిస్థితులు అనుకూలించుకోకుండా సౌలును ఆ విధంగా ఆయా దేశంలో అక్కడ మొండాన్ని వేరు చేశారంట, చంపిన వారు. మరి తలను వేరు చేసి ఎక్కడెక్కడో తీసుకెళ్లి పెట్టడం, వేలాడదీయడం మనం మరి పరిశుద్ధ గ్రంథంలో చదివితే మనకి తెలుస్తూ ఉంటుంది. కనుక ఇటువంటి భయంకరమైన విషయాలు దావీదు చూశాడు. కనుక ప్రభువా నా అంతం ఎట్లుందో నాకు తెలియజేయ ప్రభు అనేసి మరి దేవుణ్ణి కోరుతూ ఉంటారు. మనం చరణం పాడదామండి. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయుసు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత పుడనో, తెలుపుము ఎంత పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువ, నా గురి నీవే నా ప్రభువ, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. హల్లెలూయా. దావీదు ఈ విధంగా పాడి ఉంటాడని నేను అనుకున్నానండి. ఆయన అంతం ఎట్లుండో నాకు తెలియజేయ ప్రభు అనేసి మరి ఆయన చెప్పుతున్న మాటలో ఎంత అనుభవం ఉందో మరి మనం ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో మన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం.
మరి సౌలుని ఆయన చూశాడు, అబ్షాలోముని ఆయన చూశాడు, ఆ యోనాతాను మరణాన్ని ఆయన చూశాడు, అహితోపేలు మరణాన్ని ఆయన చూశాడు. కనుక ఆయన గుండెలు అవిసిపోనియండి. ఇంత పెద్ద భక్తులు, ఇంత పెద్ద వ్యక్తులు ఈ మరణాన్ని ఎలాగుంటే మరి నా మరణం ఎలా ఉంటుందో ప్రభు అనేసి దేవుణ్ణి అడిగాడు. కనుక మరి మనం ఎలాంటి వారమండి? దావీదు కంటే గొప్పవారమా మనము? కాదు కదా. మరి మన మరణం ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. కనుక మరి సమయం మీకు దొరికితే ప్రభువా నా మరణం ఎలా ఉండబోతుంది అనేసి ఒకసారి దేవుణ్ణి మనం అడుగుదాం, మనం ఆలోచిద్దాం. ప్రభు మనకు తెలియజేస్తాడు. మంచి మరణాలు అందరికి రావాలని ప్రభు సన్నిధిలో కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడైన సర్వశక్తి కృపానికి పరిశుద్ధుడా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న మా ప్రభా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మా తండ్రి ఈ యొక్క ఆయుష్ గురించి, అంతము గురించి మాకు తెలియజేసే తండ్రి, ఒక వ్యక్తి యొక్క జీవితాలు మాకు తెలియజేశారు ప్రభా. దావీదుకి అయితే మంచి ఆలోచన వచ్చింది. ఆయన మహారాజా అయ్యిండు కూడా మా తండ్రి. ఆయన అంతం గురించి ఆయన ఆలోచించాడు, ఆయన అంతం గురించి భయపడ్డాడు, మరణం గురించి ప్రభా. ఏ విధంగా మరణిస్తాను అనేసి ఆయనకి తండ్రి భయపడినట్టుగా మేము ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాం ప్రభా. ఆ విధంగా మా తండ్రి మాకు కూడా ఇటువంటి ఆలోచన ప్రభా, మా మరణం నిమిత్తం ఎప్పుడు సంభవిస్తుందో మాకు తెలియదు కనుక మేము సిద్ధపడిన వారంగా, నీ రాజ్యంలో ప్రవేశించే వారంగా ప్రభా ఆ విధమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి జీవితం మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. తెలియజేసిన మాటను బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు ప్రభా విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు నిలిచి ఉండగా ఫలించేలాగా మీరు చేయమని కోరవచ్చు. ఈ పొద్దున మా కొరకైతే విధానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందులో లేచి నిలబడదాం. చాలా ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి యందున నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు తెచ్చేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవున్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యములకు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, సంరక్షణ, నడిపింపు తలల వంచిన మనందరికీ, మన కుటుంబములకు, సంఘానికి, సార్వత్రిక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవచనము, ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, బ్రహ్మాల ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థత